ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆయుష్ కలిగి జీవించాలని, అన్ని విషయాల్లో అభివృద్ధి క్షేమం మీకు కలిగి సంతోషంగా ఆనందంగా జయ జీవితాన్ని గడపాలని మీ కొరకు దైవజనుడిగా అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఈరోజు వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. లోకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుని నిమిత్తము అంటే యేసు ప్రభు నిమిత్తము మనం బ్రతకాలి. యేసు ప్రభు కోసం మనం జీవించాలి. యేసు ప్రభువే మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేయగలిగినటువంటి దేవుడు. యేసు ప్రభులో నివసించటం వలన ఎంత ఆనందం తెలుసండి. యేసు ప్రభులో నివసించటం వలన ఎంత సంతోషం తెలుసండి. యేసు ప్రభులో నిలిచి ఉండటం వలన ఆ యొక్క కృపే వేరండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో ఉన్నటువంటి మన జీవితంలో ఎన్నో నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు ధన్యులండి. మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మలను వేధించినప్పుడు, హింసించినప్పుడు మీరు ధన్యులు. దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది చూడండి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని కోరుతూ ఉంటారు. అందరూ మా కులాన్ని బట్టి మమ్మల్ని హింసిస్తున్నారండి, మా మతాన్ని బట్టి మమ్మల్ని హింసిస్తున్నారండి, మేము పేదవారమని మమ్మల్ని హింసిస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నువ్వు ఎవరైనా కానీ దయచేసి గమనించు. ఎవరైనా నిన్ను నిందించినా, అవమానపరిచినా, నిన్ను గేలి చేసినా నువ్వేమీ భయపడక్కర్లేదు. ప్రభువులో ఉన్నావు కాబట్టి సంతోషంగా ఉండు. చాలామంది స్త్రీలు చెప్తూ ఉంటారు, అయ్యా నా భర్త నన్ను హింసిస్తున్నాడు, ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళొద్దని చెప్తున్నాడు, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ప్రార్థనకి వెళ్ళడానికి అని చెప్పి చాలామంది స్త్రీలు బాధపడే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నువ్వేమీ బాధపడని అవసరం లేదు. మోకరించి ప్రార్థన చేస్తే చాలు. దేవుడు నీ భర్త మనస్సు మార్చగలడు, నీ భార్య మనస్సు మార్చగలడు, నీ కుటుంబీకుల యొక్క మనస్సును మార్చగలడు, నీ బంధువులను కూడా దేవుడు మార్చగలడు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని నిమిత్తము శ్రమపడుట మనకు మేలండి. భక్తుడు దావీదు భక్తుడు కూడా మాట్లాడతాడు, శ్రమపడుట నాకు మేలాయను అంటాడు. యేసు ప్రభు నిమిత్తము కానివ్వండి, యేసు ప్రభు సువార్త నిమిత్తము కానివ్వండి, యేసు ప్రభు పని నిమిత్తము కానివ్వండి, మనం నిందించబడినా, అవమానపరచబడినా, హింసించబడినా మనం ధన్యులమే. కానీ ఏ రీతిగా మనము కీడుకు కానీ, అపాయానికి కానీ, ప్రమాదానికి కానీ, హింసకు కానీ గురయ్యేటువంటి పరిస్థితులు ఎంత మాత్రమూ ఉండవు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, మనుష్య కుమారుని నిమిత్తము మనం నిందించబడితే ధన్యులమని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఎవరైనా కానీ దేవుని యొద్దకు రండి. హింసించబడుతుంటే, బాధించబడుతుంటే, అవమానపరచబడుతుంటే దేవుని యొద్దకు వచ్చి మోకరించి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మీకు సంతోషం వస్తుంది. దేవుడు గొప్ప ధైర్యాన్ని మీకు ఇస్తాడు, గొప్ప ఆనందాన్ని దేవుడిస్తాడు, గొప్ప సంతోషాన్ని దేవుడిస్తాడు. నువ్వేమి కృంగిపోనక్కర్లేదు, కుమిలిపోనక్కర్లేదు, దుఃఖపడనక్కర్లేదు. నువ్వు మనుష్య కుమారుని నిమిత్తం అంటే యేసు ప్రభు నిమిత్తం నువ్వు హింసించబడుతున్నావు, ధన్యురాలువి. యేసు ప్రభు నిమిత్తం నువ్వు నిందించబడుతున్నావు, ధన్యుడివి. ఆ ధన్యత ఎవరికి వస్తుంది చెప్పండి దేవుని బిడ్డలారా? దేవునిలో ఉన్నటువంటి బిడ్డలకే తప్ప మరి ఎవ్వరికి ఉండదండి ఆ ధన్యత. కాబట్టి ఈరోజు నీవు సంతోషంగా, ఆనందంగా ప్రభువులో జీవించులాగానే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు. చాలామంది నాయన నీ నిమిత్తము హింసించబడేవారు ఉన్నారు, బాధించబడేవారు ఉన్నారు తండ్రి, నిందించబడేవారు ఉన్నారు ప్రభా. ఎంతోమంది అలాగా అవమానాలకి గురవుతున్నారు. అవమానానికి గురయ్యేటువంటి ప్రతి ఒక్కరిని మీరు అంటున్నారు, మీరు ధన్యులు అంటున్నారు, పరలోక రాజ్యం మీది అంటున్నారు ప్రభు. ఎంతమంది అయితే హింసించబడుతున్నారో,
బాధించబడుతున్నారో, నిందించబడుతున్నారో, అవమానపరచబడుతున్నారో వారందరినీ మీరు దీవించండి, ధైర్యపరచండి, సంతోషపరచండి, ఆనందపరచండి. అన్ని విషయాల్లో మీ కృపా సహాయమును బిడ్డలందరికీ దయచేసి స్వస్థతనిచ్చే శక్తినివ్వండి. ఉదయకాల సమయంలో వాక్య సందేశాన్ని వింటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.